బైబిల్‌లో అనేక మంది పురుషులను గూర్చి మనం చూస్తూ ఉంటాము. కొంతమంది భార్యల గూర్చి ప్రస్తావించబడింది. వారి పేర్లు, వారి వివరాలు, వారి డీటెయిల్స్ మనం చూస్తాం. మరికొంతమంది వ్యక్తుల యొక్క భార్యలకు కేవలం మిస్టర్ అండ్ మిసెస్ అని ఆ పురుషుని పేరు మాత్రమే వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము భార్య పేరుంది. ఇస్సాకు భార్య పేరుంది. యాకోబు భార్య పేరుంది. యోసేపు భార్య పేరుంది. అయితే నోవహు భార్య పేరు కానీ, లోతు భార్య పేరు కానీ మనం చూడం. సమరయ స్త్రీ యొక్క పేరు కూడా మనకి కనబడదు. షూనేమీరాలు, ఘనురాలైన ఒక స్త్రీ ఉంది. షూనేమీరాలు అనే మాట ఉంది కానీ ఎగ్జాక్ట్‌గా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది పేర్లను వ్రాయించలేదు. అయితే వారి గూర్చి, వారి జీవితాలను గూర్చి కొన్ని వివరాలు మాత్రం దైవ గ్రంథంలో మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము నోవహు యొక్క భార్య జీవితం గూర్చి మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆమె పేరు వ్రాయబడలేదు. ఆమె యొక్క కాన్వర్జేషన్స్ వ్రాయబడలేదు. డైరెక్ట్‌గా ఆమె చేసిన పనుల గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు. కానీ ఖచ్చితంగా ఆమె జీవితము ప్రతి క్రైస్తవ స్త్రీకి ఒక స్ఫూర్తి. మిసెస్ నోవా ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ క్రిస్టియన్ వుమన్. ప్రతి క్రైస్తవ స్త్రీకి నోవహు యొక్క భార్య ఒక స్ఫూర్తిదాయకమైన స్త్రీ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవహు యొక్క భార్య పేరు బైబిల్లో లేదు. నోవహు భార్య పేరు ఏంటండి తెలుసుకోకపోయినా పర్వాలేదు. పరలోకానికి వెళ్ళడానికి మనకు అదేమీ ఇంపార్టెంట్ కాదు. అయితే చరిత్ర గ్రంథాలను, పుస్తకాలను పరిశీలన చేస్తే ఆమె పేరు నయమ అని మనం చూస్తాము. నామ ఇంగ్లీష్లో, తెలుగులో నయమ అని పిలవచ్చు. నోవా, నయమ ఇద్దరు పేర్లు రైమింగ్. ఈ నయమ అనే నోవహు భార్య గురించి మనం ఆలోచించేసినట్లయితే ఆమె జీవితంలో అనేక పాత్రలు ఆమె పోషించింది. ప్రతి స్త్రీ కూడా ఒక కుమార్తెగా, ఒక డాటర్గా పుట్టిన తర్వాత ఆమెకు చాలా పాత్రలు ఉంటాయి. జీవితంలో వయసు పెరిగే కొద్దీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన జీవితానికి యాడ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఉమెన్ లైఫ్లో ఫస్ట్ షీ ప్లేస్ ద రోల్ ఆఫ్ అ డాటర్. ఒక కుమార్తెగా ఆమె బాధ్యతలు లేకపోతే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి స్త్రీ జీవితంలో ఒక భార్యగా తను అవుతుంది. ఆ తర్వాత ఒక తల్లి అవుతుంది. ఆ తర్వాత కుమారులున్న, మరి కుమార్తెలున్న ఆమె కోడలు అవుతుంది. ఆమె అత్తగారు అవుతుంది. ఆ తర్వాత మరి కోడలు కూడా అవుతుంది. ఏ ఇంటికి వెళ్తుందో వివాహం అయ్యి ఆమెకు కోడలు పాత్ర కూడా వస్తుంది. ఆ తర్వాత మరి తన పిల్లలు పుట్టిన తర్వాత ఒక గ్రాండ్ మదర్ అవుతుంది. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఇంకా దీర్ఘాయువిస్తే ఒక గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది. కనుక స్త్రీ జీవితంలో చాలా పాత్రలున్నాయి. దెర్ ఆర్ సో మెనీ రోల్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ వుమన్. ఈ నోవహు యొక్క భార్య జీవితాన్ని మనం గమనిస్తే కుమార్తెగా ఆమె యొక్క రోల్ని గురించి మనకు పెద్దగా కనబడదు. కానీ వీ కెన్ సీ హర్ ఇన్ ద రోల్ ఆఫ్ అ వైఫ్ అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ అ మదర్ అండ్ మదర్ ఇన్ లా. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగారిగా ఆమె యొక్క పాత్రను మనం గమనించగలం. ఈ దినము నోవహు భార్య యొక్క జీవితం గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నోవహు అతని భార్య మరి జీవిస్తున్న దినాల్లో ప్రపంచం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు మనం చదివినట్లయితే ఆ పరిస్థితి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షివౌదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. దేవుడు సంతాపపడ్డాడు. దేవుడు మనసులో నొచ్చుకున్నాడు. గాడ్ వాజ్ యాంగ్రీ. మనుషులని ఎందుకు సృష్టించానా అని బాధపడిన ఆ భయంకరమైన దినాలలో నోవహు, అతని కుటుంబం బ్రతికింది. ప్రపంచమంతా ఒకవైపు మరి దుష్టత్వంలో, చెడుతనంలో బ్రతుకుతుంటే, దేవునికి అవిధేయంగా బ్రతుకుతుంటే, నోవహు మాత్రము ఒక స్పెషల్గా, ఒక సెపరేట్ లైఫ్, ఒక యునీక్ లైఫ్, ఒక హోలీ లైఫ్ బ్రతికినట్లుగా మనం చూస్తాం. నోవహును గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 8వ వచనంలో మనం చదివినట్లయితే, అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. 9వ వచనం, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నిందారహితుడు,
నీతిపరుడు, జస్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్. నోవహు నిందారహితుడు, నీతిపరుడు అని తన ప్రక్కింటి వారి సాక్ష్యం చెప్పలేదు, తన భార్య సాక్ష్యం చెప్పలేదు, కానీ దేవుడే నోవహును గురించి సాక్ష్యం చెప్పించాడు. చాలాసార్లు మన జీవితంలో మన వ్యక్తిగత సాక్ష్యం మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్ష్యం చెప్పడం విశ్వాసికి చాలా అవసరము. సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. ఇతరులు కూడా వారి విశ్వాసంలో బలపడతారు. అలాగే మరి ఇతరులు కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన సాక్ష్యము వారిని బలపరచడానికి ఉపయోగపడుతుంది. సో మన గురించి మనం సాక్ష్యం చెప్పడం ప్రాముఖ్యమే. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే ఇతరులు మన గురించి చెప్పే సాక్ష్యం. సో ఇతరుల ద్వారా కూడా ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి, సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మూడవదిగా దేవుడు మన గూర్చి ఇచ్చే సాక్ష్యం. మొదటిది మన గూర్చి మనం చెప్పుకునే సాక్ష్యం, రెండవది ఇతరులు మన గూర్చి చెప్పే సాక్ష్యం, మూడవది దేవుడు మన గూర్చి చెప్పే సాక్ష్యం. ఒకవేళ ఇతరులు మన గూర్చి సాక్ష్యం చెప్పేటప్పుడు మన నెగటివ్ పాయింట్స్, మన మైనస్లు, వారు మనల్ని ప్రేమిస్తే కొంచెం కవర్ చేసేసి మనలో ఉన్న మంచివే హైలైట్ చేసి చెప్పచ్చేమో. సో ఇతరులు మన గూర్చి చెప్పే సాక్ష్యం కూడా 100% పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోవడానికి లేదు. మన గూర్చి మనం చెప్పుకునే సాక్ష్యంలో చాలాసార్లు మన ఫ్లాస్, మన వీక్నెసెస్ అవన్నీ మనం కవర్ చేసి మంచి వాటిని మాత్రమే మనం చెప్తూ ఉంటాం. అయితే దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చారంటే దేవుడు ఆ వ్యక్తిని మెప్పించడానికో సంతోష పెట్టడానికో ఇంకా ఏ కారణం చేత సాక్ష్యం చెప్పరు. దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చారంటే అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుడు ఏ మాట చెప్పినా అది నిక్కచ్చిగా ఖచ్చితంగా ఉంటుంది. సో దేవుడు నోవహును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే హీ వాజ్ జస్ట్ అండ్ పర్ఫెక్ట్. ఈ రోజుల్లో మరి మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంత చెడిపోయిన, ఇంత పాడైపోయిన లోకంలో పరిశుద్ధంగా జీవించటము సాధ్యమేనా? నోవహు జీవించాడు. తన చుట్టూ చెడుతనం ఉన్నా, తన చుట్టూ దుష్టత్వం ఉన్నా, తన చుట్టూ ఉన్నవారు దేవునికి దూరస్తులుగా పాపంలో బ్రతుకుతున్నప్పటికీ నోవహు నీతిమంతుడుగా బ్రతికాడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా బ్రతికాడు అని మనం చూస్తున్నాం. నోవహు జీవితము తన భార్యను ఖచ్చితంగా ప్రభావితం చేసింది. నోవహు దేవునితో నడిచిన అనుభవాలను తన భార్య కూడా చూసి షీ లెర్న్డ్ ఫ్రమ్ హర్ హస్బెండ్. ఈ సందర్భంలో ఇంకొక భార్యను కూడా బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లోతును మనం జ్ఞాపకం చేసుకుంటే లోతు నీతిమంతుడుగానే ఉన్నాడు, లోతు దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగానే ఉన్నాడు. కానీ లోతు యొక్క విశ్వాసము తన భార్యను ఎక్కువగా ప్రభావితం చేయలేకపోయింది అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలను పంపించి ఆ పట్టణాలను నాశనం చేస్తున్న తరుణంలో దేవుని దూతలు లోతును, అతని భార్యను, అతని 2 కుమార్తెలను బలవంతంగా తీసుకొని సొదొమ గొమొర్రాలో నుండి బయటకు తీసుకొస్తున్న సమయంలో వెనుకకు తిరిగి చూడొద్దు, పరిగెత్తండి, మీ ప్రాణాలు రక్షించుకోవడానికి అని చెప్పబడినప్పటికీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఆమె ఉప్పు స్తంభం అయినట్లుగా మనం చూస్తాము. లాట్స్ వైఫ్, షీ ఫెయిల్డ్ యాజ్ అ వైఫ్. ఒక గాడ్లీ వైఫ్గా ఆమె బ్రతకలేకపోయింది. ఇంకోటి షీ ఆల్సో ఫెయిల్డ్ యాజ్ అ మదర్. ఒక గాడ్లీ మదర్గా కూడా తన కుమార్తెలను ప్రభావితం చేయలేకపోయింది. ఎందుకంటే లోతు అతని కుమార్తెలు బయటకు వచ్చిన తర్వాత లోతు కుమార్తెలిద్దరూ తండ్రితో పాపం చేసి అక్రమ సంతానానికి జన్మనిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో లోతు నీతిమంతుడే, లోతు భక్తిపరుడే, కానీ లోతు భార్య లోతుని చూసి భక్తిని నేర్చుకోలేకపోయింది, భక్తి మార్గంలోకి రాలేకపోయింది. అయితే లోతు భార్య వలె కాకుండా నోవహు భార్య అయిన నయమ తన భర్తను చూసి భక్తి మార్గాన్ని నేర్చుకుంది. భక్తి అనేది వ్యక్తిగతమైనది కదండి. మన తల్లిదండ్రుల భక్తి మనకి కనబడుతుంది, వారి భక్తి జీవితం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ మనం అలో చేస్తేనే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కొన్ని కుటుంబాల్లో ఉంటారు, తల్లిదండ్రులు చాలా భక్తిగా ఉంటారు కానీ పిల్లలకి ఎందుకో భక్తి మార్గం అబ్బదు. తల్లిదండ్రులు ఒక రూట్లో ఉంటే పిల్లలు మరో రూట్లో ఉంటారు. పిల్లలు ఎప్పుడు లోకంలోనే బ్రతుకుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, మా కుమారుడు మారాలని ప్రార్థన చేయండి, మా పిల్లలు మరి దేవుని మార్గంలోకి రావాలని, రక్షణ పొందాలని, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రావాలని ప్రార్థన చేయండి అని. సో భక్తి అనేది వ్యక్తిగతమైనది. భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండాలని కంపల్షన్ ఏం లేదు కదండి. అయితే నోవహు యొక్క భక్తి ద్వారా ఖచ్చితంగా ప్రభావితం చేయబడింది. ఆమె కూడా భక్తి కలిగిన స్త్రీగా బ్రతికింది. షీ లివ్డ్ అ గాడ్లీ లైఫ్. ఎలా చెప్పగలము అని ఆలోచన చేస్తే
నోవహు భార్య గూర్చి డైరెక్ట్గా మరి ఎక్కువ మాటలు ఏమీ వ్రాయబడలేదు, కానీ నోవహు చేసిన పనికి అడ్డం చెప్పినట్లు కానీ నోవహును వెనకకు లాగినట్లుగా కానీ ఎక్కడా మనం చూడం. నేటి దినాల్లో కూడా మరి భర్త భక్తిగా ఉంటే కొన్నిసార్లు భార్యలు భర్తను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, లోకానుసారంగా బ్రతికే భార్యలు. మరికొన్ని కుటుంబాల్లో భర్తలు అవిశ్వాసులుగా ఉంటే వారిని రక్షణలోనికి నడిపించాలని భార్య ప్రార్థన చేసి భక్తి జీవితాన్ని జీవించాల్సింది బదులుగా కొంతమంది భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే భర్తను ఎప్పుడు జడ్జ్మెంటల్గా మాట్లాడడం, లేకపోతే భర్తకు ప్రసంగాలు చెప్పేస్తూ ఉంటారు. నేను ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ వచ్చిన ఒక దైవజనులు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. ప్రాముఖ్యంగా మరి భక్తి కలిగిన భార్యలు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు భర్తలు ఒకవేళ లోక సంబంధమైన వ్యసనాల్లో కానీ లేకపోతే లోక సంబంధమైన పాపాల్లో కానీ వారు జీవిస్తున్నప్పుడు భార్యలకు ఉండే ఒక టెండెన్సీ ఏంటంటే, భార్యలకు వచ్చే ఒక శోధన ఏంటంటే భర్తలకి ప్రసంగాలు చెప్తా ఉంటారనమాట. బైబిల్లో రెఫరెన్స్లు అన్నీ తీసి ఒక ప్రసంగికులుగా కొన్నిసార్లు మనం ఫీల్ అయిపోయి మాట్లాడేస్తూ ఉంటాం. అయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదివినట్లయితే భార్యలు తమ భర్తలను ఏ విధంగా విశ్వాస మార్గంలోకి నడిపించుకోవచ్చో ప్రాముఖ్యమైన మాటలు వ్రాయబడ్డాయి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సో భర్తలను విశ్వాస మార్గంలోకి రాబట్టాలంటే వాక్యము లేకుండానే నీ పవిత్ర ప్రవర్తన వలన. సో ఆ దైవజనులు ఏం చెప్పారంటే, ప్లీజ్ డోంట్ ప్రీచ్ టు యువర్ హస్బెండ్. మీ భర్తలకి ప్రసంగాలు చేయొద్దు. పొరుగింటి వారికి చేయండి, మీ స్నేహితులకు చేయండి, బంధువులకు చేయండి, కానీ భర్త దగ్గర ప్రసంగాలు పనిచేయవు. భర్త దగ్గర భక్తి జీవితమే పనిచేస్తుంది, సాక్ష్య జీవితమే పనిచేస్తుంది. నీ ఓర్పు, నీ సహనము, నీ ప్రార్థన, నీ యొక్క సత్ప్రవర్తన ఖచ్చితంగా నీ భర్తను ప్రభు వద్దకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నోవహు భార్యకు ఈ ప్రాబ్లం ఏమీ లేదండి. భర్తను విశ్వాసంలోకి తీసుకురావాల్సినంత ప్రాబ్లం ఏమీ లేదు. కారణం ఏంటంటే నోవా వాక్డ్ విత్ గాడ్. నోవహు ఆల్రెడీ మరి దేవునితో నడుస్తున్న వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి. ఈ నోవహు భార్య గురించి ఆమె మాట్లాడిన మాటలు, ఆమె చేసిన పనులు ఏమీ ప్రస్తావించబడలేదు డైరెక్ట్గా అని నేను చెప్పాను. కానీ నోవహు యొక్క భార్య కూడా నోవహుతో ప్రతి పనిలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కొన్ని రెఫరెన్స్లు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుడు నోవహుకు ఒక భయంకరమైన జల ప్రళయాన్ని నేను పంపించబోతున్నాను, ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయబోతున్నాను, సకల జీవరాశులు నేను తుడిచిపెట్టబోతున్నాను, అయితే నీవు ఒక ఓడ కట్టాలి అని చెప్పిన ఆ సమయంలో నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించాలని అక్కడ నోవహు యొక్క భార్యను గురించి కూడా ఒక ప్రస్తావన చూస్తాం. అలాగే 7వ అధ్యాయము 7వ వచనం. అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. నోవహు భార్య అనలేదు, ఓడ కట్టుకుంటే కట్టుకున్నారు కానీ నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదండి, మీకు ఇష్టమైతే మీరు చేయండి అని చెప్పినట్లు మనకు కనబడదు. ఓడలో మీరు ఎక్కితే ఎక్కండి కానీ నేను మాత్రం రాను. కొన్నిసార్లు విమెన్ చాలా స్టబ్బర్న్గా ఉంటారు కదండి. ఒకవేళ వారికి ఇష్టం లేని పనులు భర్త ఏమైనా చేస్తూ ఉంటే మీరు చేస్తే చేసుకోండి, కానీ నేను మాత్రం చెయ్యను, నేను మాత్రం రాను, నేను మాత్రం ఇన్వాల్వ్ అవ్వను, నాకు మాత్రం ఇష్టం ఉండదని మొండిగా ఉంటారు. నోవహు భార్య నోవహుతో పాటు మరి ఆ ఓడలోనికి ప్రవేశించమని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాము. 7వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమందే నోవహును, నోవహు కుమారులను, షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. సో దే ఒబేడ్ గాడ్. దేవుని మాటకు విధేయత చూపించారు. నోవహు విధేయత చూపించాడు, నోవహు యొక్క భార్య కూడా విధేయత చూపించింది. అలాగే 8వ అధ్యాయము 15వ వచనంలో కూడా
ఒక మాట చూస్తాం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులును నీ కోడండును ఓడలో నుండి బయటకు రండి. సో ఓడలోకి వెళ్ళక ముందు, ఓడను సిద్ధపరుస్తున్న సమయంలో, ఆర్ బిఫోర్ ద ఫ్లడ్, డ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆఫ్టర్ ద ఫ్లడ్, జలప్రలయము రాకముందు, వచ్చిన సమయంలో, జలప్రలయం అయిపోయిన తర్వాత కూడా నోవహు భార్య ఉన్నట్లుగా, కోఆపరేట్ చేసినట్లుగా, సహకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ ఆవిడ కనుక పెద్ద నోరున్న స్త్రీ అయితే, నోవహును వెనకకి లాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వాటిలో ఏదో ఒక మాటన్నా ప్రస్తావించి ఉండేవారేమో. యోబు యొక్క భార్యను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు తనకున్న సర్వస్వాన్ని పోగొట్టుకున్న తర్వాత మూర్ఖురాలి వలె ఆమె మాట్లాడింది. ఇంకైనా నువ్వు భక్తిని విడిచిపెట్టవా, దేవుని దూషించి చావు అనే మాట తన భార్య పలికినట్లు యోబు జీవితంలో మనం చూస్తాము. అయితే త్రూ అవుట్ దిస్ ప్రాసెస్, మరి నోవహు ఈ ఓడ కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే నోవహు భార్య చాలా పేషెన్స్తో ఆమె కూడా తన వంతు కోఆపరేషన్ ఖచ్చితంగా ఇచ్చింది అని మనం గమనించాలి. నోవహు ఒకరోజు తన భార్య దగ్గరకు వచ్చి చెప్పుంటాడు, ఏమనంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక భయంకరమైన జలప్రలయం రాబోతుంది, ఈ ప్రపంచం అంతా పోబడుతుంది, ఇక్కడున్న మరి జీవరాశులు, మనుషులందరూ నశించిపోబోతున్నారు, కనుక ఒక ఓడ కట్టమని దేవుడు నాతో చెప్తున్నాడు. ఆ ఓడ కూడా నార్మల్ ఓడ కాదు, సింపుల్ ఓడ కాదు, ఒక 3 అంతస్తుల ఓడ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఒక సామెత ఉంది కదండి. ఇల్లు కట్టడం అంటే ఈజీ కాదు, పెళ్లి చేయాలంటే కూడా అంతకంటే ఈజీ కాదు. 3 అంతస్తుల ఓడ కట్టాలంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ బిల్డింగ్ 3-ఫ్లోరీడ్ బిల్డింగ్. 3 అంతస్తుల భవనం కట్టాలంటే అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో అయితే మనకి రకరకాల మరి సాధనాలు ఉన్నాయి బిల్డింగ్ని వెంటనే మనం చక్కగా కట్టేయడానికి. చాలామంది పని వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో నోవహు అతని కుటుంబం ఒక్కటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. మిగతా వారందరూ దేవుణ్ణి అసహించుకునేవారుగా, పాపంలో బ్రతికేవారుగా ఉన్నారు. ఖచ్చితంగా వారందరూ నోవహును, అతని కుమారులను, అతని కుటుంబాన్ని చూసి వెటకారం చేసుంటారు. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫన్ ఆఫ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ ఫర్ బిల్డింగ్ ది ఆర్క్. ఏదో జలప్రలయం వస్తుందంట, ప్రపంచం అంతా పోబడుతుందంట, వీళ్ళేదో స్టోరీస్ చెప్తున్నారు, కాక్ అండ్ బిల్ స్టోరీస్ చెప్తున్నారు, ఇది జరుగుతుందా, వీరేదో మరి సమయం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు, అనవసరంగా మరి వ్యర్థమైన పనులు చేస్తున్నారని చాలామంది వారిని అపహాస్యం చేసుంటారు, గేలి చేసుంటారు, రకరకాలుగా వాళ్ళని వెనక్కి లాగాలని ప్రయత్నాలు చేసుంటారు. ఇంకొకటి, ఆ 3 అంతస్తుల ఓడ కట్టాలంటే దే హ్యాడ్ టు ఇన్వెస్ట్ దేర్ టైమ్, దేర్ ఎనర్జీ, దేర్ రిసోర్సెస్, వారి దగ్గర ఉన్నవన్నీ వెచ్చించి చాలా కష్టపడి మరి ప్రపంచంలో అప్పటికి ఉన్న ప్రతి జీవరాశిని, అంటే పక్షులను, జంతువులను, ప్రాకే పురుగులతో సహా అన్నిటినీ ఆ ఓడలోకి ఎక్కించాలంటే వాటన్నిటిని అకామిడేట్ చేయడానికి ఎంత ప్లానింగ్ కావాలో దేవుడే ప్లానింగ్ ఇచ్చాడు. బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ స్పేస్ కదండి, చాలా స్థలం కావాలి. ఏనుగుల్ని పెట్టాలి, రైనోస్ని పెట్టాలి, చీతాస్ని పెట్టాలి, ఇంకా ప్రపంచంలో ఉన్న జంతువులు చాలాసార్లు మరి మనకున్న జంతువులు చాలా మనకు తెలీదు. ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో ఇలాంటి వాటిలో ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులు, ఆ స్పీషీస్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇన్ని రకాల జంతువులు ఉన్నాయని ఆశ్చర్యం కలుగుతుంది. నోవహు, అతని భార్య, అతని కుటుంబం వాటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి, ఆ లైఫ్ స్టాక్ అంతటిని, ఆ జంతువులన్నిటిని, పక్షులన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి వాటికి స్థలాలు ఏర్పాటు చేసి కట్టారంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆ పని చేయడం సులభమైనది కాదు. సో చాలా టైం ఇన్వెస్ట్ చేశారు, చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు, వారి దగ్గర ఉన్నవన్నీ వాడి కష్టపడ్డారు. నోవహు భార్య భర్తకు మరి తన 3 కుమారులకు చక్కగా వంట చేసి పెడుతూ, సహకరిస్తూ, తన వంతుగా షీ మస్ట్ హ్యావ్ డెఫినెట్లీ సపోర్టెడ్ దెమ్ టు బిల్డ్ ది ఆర్క్. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నోవహు చరిత్రకు ముందు వర్షము అనేది భూమి మీదకి ఎప్పుడూ రాలేదండి. అంటిల్ దెన్ దెర్ వాజ్ నో రెయిన్. సో ఆకాశం నుండి వర్షం కురవడం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి లిటరల్గా అది అర్థం, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు. అప్పటి వరకు భూమికి మరి కింద నుంచి ఆవిరి వచ్చి ఆ నేలను తడుపుతూ ఉంటే ఈ మొక్కలన్నీ పండుతూ ఉండేవి, వృక్షాలు, చెట్లన్నీ పెరుగుతూ ఉండేవి. అయితే దేవుడు నోవహుతో చెప్పాడు, నేను ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను, ఒక జల ప్రళయం రాబోతుంది అని చెప్పినప్పుడు నోవహు బ్లైండ్గా బిలీవ్ చేశాడు, విశ్వాసంతో గుడ్డిగా నమ్మాడు.
దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో దేవుడిచ్చిన రెస్క్యూ ప్లాన్, దేవుడిచ్చిన రక్షణ ప్రణాళికలో నేను ఏం చేయాలో నేనంతా చేస్తాను అని నోవహు మరి చక్కగా ప్రిపేర్ అయ్యాడు. హీ పార్టిసిపేటెడ్. ఖచ్చితంగా తన వంతు కృషి చేశాడు, కష్టపడ్డాడు. ఆ ఆర్క్ కట్టినట్లుగా మనం చూస్తున్నాం. నోవహు భార్య కూడా వర్షం నిజంగా వస్తుందంటారా అండి? అసలు ఇప్పటి వరకు వర్షం అనేది ఎప్పుడు రాలేదు కదా. డూ యూ థింక్ ఇట్ విల్ రియలీ హ్యాపెన్? డౌట్ అనేది వారి మనసులో రాలేదండి. కనుక నోవహు భార్య గురించి మనం ఆలోచిస్తే షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. ఆమె కూడా విశ్వాసంతో బ్రతికిన స్త్రీ, దేవుని మాటను నమ్మిన స్త్రీ. దేవుని మాటకు నోవహు ఎలా విధేయత చూపించాడో నోవహు భార్య కూడా పరిపూర్ణంగా విధేయత చూపించినట్లు మనం గమనించగలం. ఒకసారి మరి మా పెద్ద పాప ధన్య పుట్టిన తర్వాత కుటుంబంగా మేము అమెరికా దేశం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన సమయంలో ఒక బ్రదర్ వాళ్ళు మమ్మల్ని వారి ఇంటికి భోజనానికి పిలిచారు. సో వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆ బ్రదర్ మరి వెస్లీ గారిని చాలా ప్రేమిస్తారు, మా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఆ బ్రదరు ప్రార్థన చేసిన తర్వాత ఒక చిన్న కవర్ సిద్ధపరచుకున్నారండి. అందులో ఏదో కానుక పెట్టి దైవజనునికి ఇవ్వాలి అని కవర్ సిద్ధపరచుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కవర్ ఇద్దాము అని జేబులోంచి తీయగానే తన భార్య చాలా సీరియస్గా భర్తను చూసి ఆ కవర్ లాక్కొని రూమ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కవర్ పట్టుకొచ్చి తన భర్తకి ఇస్తే తన భర్త వెస్లీ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మమ్మల్ని తిరిగి డ్రాప్ చేయడానికన్నా బ్రదర్ కార్ ఎక్కించుకున్న తర్వాత ఆ బ్రదర్ ఒక మాట చెప్పారు. అప్పట్లో మరి రాజమండ్రిలో మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయం అనమాట. సో ఆ బ్రదర్కి తెలిసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని హీ వాంటెడ్ టు సపోర్ట్ ఫర్ ద లార్డ్స్ వర్క్. మందిర నిర్మాణానికి సహకరించాలని ఒక శ్రేష్టమైన కానుక ఆ బ్రదర్ సిద్ధపరచుకొని కవర్లో పెట్టారు. కార్ ఎక్కిన తర్వాత ఆ బ్రదర్ వెస్లీ గారికి ఏం చెప్పారంటే, బ్రదర్ ఐఎమ్ రియలీ సారీ, ఐ వాంటెడ్ టు గివ్ అ గుడ్ ఆఫరింగ్ ఫర్ ద లార్డ్స్ వర్క్. దేవుని సేవకు ఒక మంచి సహకారం నేను అందించాలని చక్కగా సిద్ధపడ్డాను, కానండి నా భార్యకు దేవుని సేవకు మేము ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే ఆమె కవర్ లోపలికి తీసుకెళ్ళి నేను ఇవ్వాల్సిందంతా తీసేసి ఆమె ఏదో ఒక చిన్న కానుక అందులో పెట్టింది. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. నేను చేయాలనుకున్నాను కానీ నేను చేయలేకపోయాను, నేను చింతిస్తున్నాను అని ఒక మాట చెప్పారు. ఎందుకు ఇది చెప్తూ ఉన్నానంటే, కొన్నిసార్లు భర్తలు దేవునికి ఇద్దామని సిద్ధంగా ఉంటారు కానీ భార్యలు వెనక్కి లాగుతారు. కొన్నిసార్లు భర్తలు దేవుని కొరకు నేను వెళ్ళి పని చేస్తాను, ప్రయాసపడతాను, కష్టపడతాను అని సిద్ధపడితే భార్య నీరు గార్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుడి కోసమైనా పనిచేసేది? ఇంకా మీ శక్తి అంతా, మీ బలమంతా దేవుడి కోసమైనా వెచ్చించేదాన్ని. కొన్నిసార్లు భార్యలు భర్తలను దే విల్ నాట్ లెట్ దేర్ హస్బెండ్స్ టు బీ అ బ్లెస్సింగ్. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి భర్తలు వెళ్తున్న సమయంలో భార్యలు వెనక్కి లాగుతుంటారు. ఒక మాట చెప్పమంటారా ప్రియమైన సహోదరి, దేవుని కొరకు మనం ఇచ్చేది తిరిగి మనకు రెండంతలుగా దేవుడు ఆశీర్వాదంతో మల్టిప్లై చేసి ఇస్తారు, కానీ దేవునికి మనం ఇచ్చేదేది వ్యర్థంగా పోదు. దేవుని కొరకు మనం పడే కష్టమేది వ్యర్థంగా పోదు. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాసేది వ్యర్థంగా పోదు. నీ భర్త ఒకవేళ దేవుని కొరకు ప్రయాసపడుతున్నారా, దేవుని కొరకు సహకరిస్తూ ఉన్నారా, దేవుని సన్నిధిలో దేవుని సేవలో తన శక్తిని బలాన్ని వాడుతుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. నీ భర్త దేవుని సేవలో సహకరించేది నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నిశ్చయంగా అది ఒక ఆశీర్వాదంగా ఉండబోతుంది, కానీ అదొక నష్టంగా ఉండదమ్మా సహోదరి. ఒకవేళ మన కొరకు మనం కష్టపడి పని చేసుకుంటే ఆ ఆశీర్వాదం, ఆ ఫలం మన వరకు ఉంటుంది. తాత్కాలికంగా దాని ఫలాన్ని మనం పొందుకుంటామేమో, కానీ దేవుని కొరకు మనం ఏది చేసినా అది మనకి నష్టంగా మిగలదు. ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అ గ్రేట్ హార్వెస్ట్, గ్రేట్ బ్లెస్సింగ్. మన జీవితానికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలనే తీసుకొని వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నోవహు యొక్క భార్య నోవహు కష్టపడుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే, వారికి ఉన్నవన్నీ మరి వెచ్చిస్తూ వ్యయపరుచుకుంటూ తమ్మును తాము ఆ ఆర్క్ కట్టడానికి ప్రయాసపడుతుంటే ఆమె డిస్కరేజ్ చేసినట్లుగా కానీ, ఆమె వెనుకకు లాగినట్లుగా కానీ, అడ్డు చెప్పినట్లుగా కానీ, అడ్డుపడినట్లుగా కానీ మనం చూడం. సో షీ డెఫినెట్లీ కోఆపరేటెడ్ ఫర్ గాడ్స్ వర్క్. మరి దేవుని పనిలో తన వంతు సహకారాన్ని మౌనముగా ఆమె అందించిన స్త్రీగా మనం చూస్తాం. మరొకటి ఏంటంటే, ఓడ కట్టే వరకు మరి తన భర్త కుమారులు పనిచేస్తున్నప్పుడు ఈమె ఎంత పని చేసిందో మనకు తెలియదు, కానీ ఆ ఓడ కట్టిన తర్వాత, ఓడలోకి అందరూ వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ఓడలో ఉన్నది 8 మందే. నోవహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడన్రు. కానీ వారికి ఉన్న పని మాత్రం చేతి నిండా ఉంది కదండి. లైఫ్ స్టాక్, అన్ని రకాలైన జీవరాశులను, జంతువులను, పక్షులను
షీ వాజ్ యాక్చువల్లీ అ జూ కీపర్. అంటే జూలో జంతువుల్ని సంరక్షిస్తూ ఉంటారు కదండి, ఆ జూ కీపర్స్ అంటారు. ఆవిడ ఆ ఓడలో దాదాపు 40 దినాలు మాత్రమే ప్రచండమైన వర్షం కురిసినట్లుగా, 40 పగళ్ళు 40 రాత్రులు అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ భూమి మీదకొచ్చిన ఆ నీరంతా ఇంకిపోయేసరికి దాదాపు నోవహు అతని కుటుంబము ఆ ఓడలో సంవత్సర కాలం ఉన్నారంటండి. డూ యూ థింక్ ఇట్స్ ఈజీ? ఇప్పుడు మనకి లాక్డౌన్ వచ్చి 30 రోజులు 40 రోజులు ఇది పొడిగిస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం మనం. ఇళ్లల్లో గాలాడట్లేదు, పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. మా పిల్లలు ఇంకెన్ని రోజులు లోపల ఉండాలి, పార్క్ వెళ్ళడానికి లేదా, ఆడుకోవడానికి లేదా, లేకపోతే అక్కడ తిరగడానికి లేదా, ఇక్కడ తిరగడానికి లేదా అని కొన్నిసార్లు పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. ఈ మరి అమెరికా దేశంలో కూడా మనం చూస్తున్నాం, ట్రంప్కి మరి అగేన్స్ట్గా చాలామంది వచ్చి రోడ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ సంగతి పక్కన పెట్టండి, ముందు మాకు ఫ్రీడమ్ కావాలి, మేము బయటకు రావాలి, స్వేచ్ఛగా మేము తిరగాలని ఆశపడుతున్నామని చాలామంది ఫ్రీడమ్ కోసం పాకులాడుతున్నారు. నోవహ్ అతని కుటుంబం దేవర్ ఇన్ లాక్డౌన్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. 1 సంవత్సర కాలము లాక్డౌన్లోనే ఆ ఓడలో వారు ఉన్నారు. లాక్డౌన్లో పోను ఊరికే తిని పడుకోవడం కాదండి, దే హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ఆ జీవరాశులను, పక్షులను, జంతువులను వాటన్నిటిని సంరక్షించాల్సిన, వాటికి భోజనం టైంకి ఆహారం పెట్టడం, వాటన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత, ఈ పనులు ఎన్నో ఉన్నాయి. నోవహు భార్య చాలా మంచి పనిమంతురాలు. ఒక జూ కీపర్గా, లేకపోతే జంతువులన్నిటిని చూసుకుంటూ, కుటుంబాన్ని అంతటిని చూసుకుంటూ ఆమె చాలా చక్కని మరి రోల్ ప్లే చేసినట్లు మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, కానీ నోవహు యొక్క భార్య తన భర్తతో కలిసి దే హ్యాడ్ వన్నెస్ ఆఫ్ మైండ్, ఏక మనస్సుతో దేవుడు చెప్పాడా ఆ మాటకు విధేయత చూపిద్దాం, దేవుడు చెప్పాడా ఆ మాటను శిరసా వహిద్దాం, దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేద్దాము అని ఇద్దరు మరి కంకణం కట్టుకున్నారు. బైబిల్లో ఇద్దరి గూర్చి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ డెఫినెట్గా నోవహు భార్య మరి తన భర్తతో సహకరించింది. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచాన్నంతటిని దేవుడు తుడిచిపెట్టేసిన ఒక్క కుటుంబము రక్షించబడడానికి ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏక మనసుతో వారు జీవించిన భక్తి జీవితం, వారు దేవుని పట్ల చూపించిన విధేయత, దేవుని మాటల పట్ల వారికి ఉన్న నిబద్ధత వారి కుటుంబాన్ని రక్షణ ఓడలో మరి వారు చక్కగా సురక్షితంగా ఉండడానికి సహాయపడింది. ఆ తర్వాత ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే నోవహు యొక్క వంశావళిలో, నోవహు యొక్క సంతానంలో నుండి వచ్చిన వారే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో హస్బెండ్ అండ్ వైఫ్ వెన్ దే సర్వ్ గాడ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఏక మనసుతో ఏక తాత్పర్యముతో దేవునికి విధేయత చూపిస్తే, దేవునికి లోబడితే వారి జీవితంలో దేవుడు ఎంతగా ఆశీర్వాదాలు ఇస్తాడో, వారి ద్వారా ఆయన ఉద్దేశాలు ఎంత అద్భుతంగా నెరవేర్చుకుంటాడో అన్నదానికి నోవహు యొక్క కుటుంబము ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇకపోతే మొదటగా నోవహు యొక్క భార్య, ఒక భార్యగా తన పాత్ర, హర్ రోల్ యాజ్ అ వైఫ్, ఒక గాడ్లీ ఉమెన్గా, ఒక గాడ్లీ వైఫ్గా ఆమె పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా హర్ రోల్ యాజ్ అ మదర్, ఒక తల్లిగా 3 కుమారులకు ఆమె ఎటువంటి పాత్ర పోషించిందో మనం ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మరి ఒక్క కొడుకుంటేనే తల్లిదండ్రులు తలక్రిందులు అయిపోతున్నారు. వీడిని ఎలా చూడాలి, ఎలా పెంచాలి, ఎలా మరి బోధించాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది. 3 కుమారులకు ఒక గాడ్లీ మదర్గా నోవాస్ వైఫ్ బ్రతికింది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న సమాజము, ఆ చుట్టూ ఉన్న కల్చర్, ఆ చుట్టూ ఉన్న ప్రపంచంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకే కదా దేవునికి మనుషుల మీద కోపం వచ్చింది. దేవుడు మనుషుల్ని ఎందుకు కలుగచేశానని సంతాపపడ్డాడంటే, యూ కెన్ ఇమాజిన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్గాడ్లీనెస్. మరి ఆ ప్రపంచంలో ఉన్న భయంకరత్వం, పాప భయంకరత్వం ఎంతుందో మనం ఆలోచన చేయొచ్చు. అటువంటి దినాల్లో కూడా నోవహు యొక్క కుమారులు గాడ్లీగా బ్రతకగలిగారంటే, తండ్రితో సహకరించి రక్షణ ఓడలోకి రాగలిగారంటే, ఆ 3 కుమారులను నోవహు భార్య ఒక దైవికమైన విధానంలో ఖచ్చితంగా పెంచింది. కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి ఆదివారం అయితే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉంటాడండి, మందిరానికి రాడండి, ఎంత చెప్పినా వినడు, మా వాడు మందిరానికి రావాలని ప్రార్థన చేయండి అని. ఇదే రాజమండ్రి పట్టణంలో మరి ఒక యవ్వనస్తుడున్నాడు. తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుడు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ కుమారుని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా ఆశయాలు ఉన్నాయి తల్లిదండ్రులకు. ప్రతి ఆదివారము
తల్లిదండ్రులు మందిరానికి వస్తున్నప్పుడు కుమారుని పిలిచేవారు, బ్రతిమలాడేవారు. మందిరానికి రారా, అందరం కలిసి వెళ్దాం, దేవుని ఆరాధిద్దామంటే ఆ కుమారుడు ఈ భక్తి, ఈ విశ్వాసం, దేవుడు ఇవన్నీ నాకు చెప్పొద్దమ్మా, నాకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్, యవ్వన కాలంలో ఉన్నాను, నా జీవితాన్ని ఎంజాయ్ చేయనివ్వండి అని తల్లిదండ్రుల మాటను తిరస్కరించి త్రోసిపుచ్చి ఫ్రెండ్స్తో కలిసి మరి వాటర్లో ఆడుకుందామని, చక్కగా ఎంజాయ్ చేద్దామని గోదావరి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈత కొట్టుకుంటున్నారు. ప్రమాదవశాత్తు గోదావరిలో సడన్గా నీటి ఉధృతి పెరగగానే ఆ అలల్లో మరి చిక్కుకొని ఈ వ్యక్తి కూడా మునిగిపోయి చనిపోయాడు. ఆ రోజు అతను, అతని స్నేహితులు చాలామంది చనిపోయారు. ఆ దుర్ఘటనలో ఆ యవ్వనస్తుడు, తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు, తను దుర్మరణం చెందాడు. తల్లిదండ్రులు మందిరం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కుమారుడు రావట్లేదేంటని ఎదురు చూస్తూ ఉంటే కుమారుడు శవం అయితే తేలాడు. కుమారుని శవం ఇంటికొచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రుల మాట విని దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళుంటే అతను సురక్షితంగా ఉండేవాడు, సేఫ్గా ఉండేవాడు. జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. తల్లిదండ్రుల మాట పట్టించుకోలేదు, నా ఇష్టం అన్నాడు. తన ఇష్టము నష్టానికి నడిపించింది. నోవహు యొక్క కుమారులను మనం గమనిస్తే 3 కుమారులు తల్లి మాట విన్నారు, తండ్రి మాట విన్నారు. దేవుని రక్షణ ప్రణాళికలో వారు కూడా భాగమయ్యారు. తండ్రితో కలిసి ఖచ్చితంగా పనిచేసి ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద ఓడ కట్టాలంటే ఒక్క నోహకు అయ్యే పని కాదండి. కొడుకులు 3 కూడా తండ్రితో సహకరించారు. దే ఆల్ వర్క్ టుగెదర్, దే ఆల్ వర్క్డ్ హార్డ్. అందరూ కష్టపడి కలిసి పనిచేశారు, ఆ ఓడని చక్కగా కట్టారు. కనుక మరి నోవహు యొక్క భార్య, షీ డెఫినెట్లీ హ్యాడ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్ సన్స్. ఆమె తన కుమారులను దైవికమైన విధానంలో పెంచింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలుసు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలకు దేవుని మాటలు, దేవుని మార్గాలు కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు పెద్దయ్యాక నేర్పిద్దాంలే అని. బాలుడు నడవలసిన త్రోవను బాల్యములోనే నేర్పించాలి. చిన్న వయసులో దేవుని మాటలు చెప్పకుండా ఉంటే వారు తప్పిపోయిన తర్వాత ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా ఇట్ బికమ్స్ సో డిఫికల్ట్. చిన్న పిల్లలు అని చాలాసార్లు తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ ఈ రోజుల్లో పిల్లలకున్న జ్ఞానం చాలాసార్లు పెద్దలకు కూడా ఉండడం లేదేమో అనిపిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ మరి అవగాహన చేసుకున్నారు. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. చాలా చక్కగా గ్రాస్ప్ చేసేస్తూ ఉన్నారు. అన్ని విషయాలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. మంచి నేర్చుకోవడానికంటే ఎక్కువగా త్వరగా చెడునే నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. కనుక బాల్యంలోనే పిల్లలను తర్బీదు చేయడం. నోవహు యొక్క భార్య పిల్లలను బాల్యం నుండి ప్రత్యేకంగా పెంచింది. లోక మాలిన్యం వారికి అంటకుండా పెంచింది. తల్లిదండ్రులకు విధేయత చూపించేవారిగా మరి పెంచింది. అందుచేత ఆమె మరి కుటుంబంగా వారందరూ కలిసి ఓడలోనికి వెళ్ళడానికి తన బిడ్డలు కూడా మరి నష్టపోకుండా, తన బిడ్డలు లోకంలో కలిసిపోకుండా, తల్లిదండ్రులు భక్తి మార్గం అయితే పిల్లలు లోక మార్గం అన్నట్లుగా కాకుండా అందరూ కలిసి దేవుని రక్షణ ప్రణాళికలో భాగం అవ్వడానికి నోవహు యొక్క భార్య ఒక దైవికమైన తల్లిగా ఆమె పాత్ర పోషించింది. షీ వాజ్ అ గాడ్లీ మదర్. ఇకపోతే నోవహు యొక్క భార్య గురించి ఇంకొక పాత్ర మాత్రం చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నోవహస్ వైఫ్ వాజ్ ఆల్సో అ గాడ్లీ మదర్ ఇన్ లా. ఒక దైవికమైన అత్తగారిగా నోవహు యొక్క భార్య బ్రతికినట్లు మనం చూస్తాం. చాలామంది స్త్రీలు తల్లులుగా బాగానే ఉంటారు, లేకపోతే యవనస్తులుగా బాగానే ఉంటారు, భార్యలుగా బాగానే ఉంటారు, తల్లులుగా బాగానే ఉంటారు, కానీ కొంతమంది అత్తలుగా మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అత్తగారి పాత్రకు వచ్చేసరికి చూసిన టీవీ సీరియళ్ళ ప్రభావమో, చూసిన బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ప్రభావమో వారి మీద పడి చాలాసార్లు ఆ కోడళ్ళని కైండ్గా ట్రీట్ చేయలేరు, వారిని చక్కగా ప్రేమించలేరు. ఈ నోవహు యొక్క భార్యకు ఒక కోడలు కాదు, 2 కోడళ్ళు కాదు, ఎంతమంది కోడళ్ళండి? 3 కోడళ్ళు. మరి 4 స్త్రీలు ఒకే చోట ఒకే ఓడలో 1 సంవత్సర కాలం పాటు ఉన్నారంటే ఈమె ఎంత గాడ్లీగా బ్రతికుంటే వాళ్ళందరూ హార్మనీతో, లవ్తో, అండర్స్టాండింగ్తో బ్రతికారో మనం ఆలోచన చేయొచ్చు. మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే కుమారునికి వివాహం కాగానే, కోడలింటికి రాగానే కొన్ని రోజులు ఉండగానే కోడలు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నేను ఇంక ఉండలేను, ఈ ఇంట్లో మాత్రం ఉండలేను, అత్తగారితో మాత్రం ఉండలేను, మీ అమ్మతో మాత్రం నేను ఉండలేను, ఎక్కడికైనా వెళ్తానంటే రండి, లేకపోతే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను అనే పరిస్థితుల్లో కూడా చాలామంది కోడళ్ళు ఉన్నారు. చాలామంది మరి
వివాహమైన యవనస్తురాండ్రు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నన్నొచ్చి కలిసి కౌన్సిలింగ్‌కి వస్తూ ఉంటారు. వారు చెప్పే సమస్య ఏంటంటే, "మా అత్తగారితో చాలా సమస్యగా ఉందక్క. మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రార్థన చేయండి. ఈ పరిస్థితిలో భర్త లేకుండైనా ఉండాలనిపిస్తుంది కానీ, ఈ కష్టంలో మాత్రం బ్రతకాలనిపించడం లేదని" స్ట్రగుల్ అవుతున్న యవనస్తురాండ్రు కూడా చాలామందున్నారు. నోవహు భార్య ఒక ప్రేమించే అత్తగారిగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె యొక్క ముగ్గురు కోడండ్రు కూడా ఒకవేళ ఈవిడ గయ్యాల అత్తగారిగా ఉంటే వారు ఏమనేవారు తెలుసా? కొడుకుల్ని మీ అమ్మ ఎక్కుతదిలే ఓడ, మనం ఎక్కద్దు, మనం ఇక్కడే ఉండిపోదాం అనేవారేమో. వారు ఇంకా రకరకాల ఆప్షన్స్ చెప్పేవారేమో. ఇంకేదైనా ప్రపోజల్స్ పెట్టేవారేమో. కానీ నోవాస్ వైఫ్ వాజ్ అ గాడ్లీ మదర్ ఇన్ లా. ఒక అత్తగారిగా కూడా దైవికమైన జీవితాన్ని ఆమె జీవించగలిగింది కాబట్టి తన కోడండ్రతో చక్కగా ఆమె బ్రతికినట్లు మనం చూస్తున్నాం. గడిచిన 2 వారాలుగా నేను తీతు పత్రిక 2వ అధ్యాయంలోంచి మాట్లాడుతున్నాను. అక్కడ వృద్ధ స్త్రీలకు అపోస్తలుడైన పౌలు రాసిన హెచ్చరిక ఏంటంటే, యవ్వన స్త్రీలను టీచ్ దెమ్, అడ్మానిష్ దెమ్, వారికి చక్కగా దేవుని మార్గాలు బోధించమనే మాట వ్రాయబడింది. ఖచ్చితంగా నోవహు భార్య తన కోడండ్రకు ఒక గ్రేట్ సపోర్ట్‌గా బ్రతికుంటది. ఎందుకంటే ముగ్గురు కోడండ్రు తమ తల్లులను, తండ్రులను, వారి కుటుంబాలను విడిచిపెట్టి వచ్చేశారు. వారు బహుశా పిలిచుంటారు. ఒక భయంకరమైన జలప్రళయం రాబోతుంది, మిమ్మల్ని మీరు తప్పించుకోవాలంటే ఓడలోకి రండని. నోబడీ కేర్డ్. ఎవరు ఆ మాటలు వినలేదు. కనుక తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేటప్పుడు వారికి తెలుసు శాశ్వతంగా తమ తల్లిదండ్రులను పోగొట్టుకుంటామని. ఒక మాటలో చెప్పాలంటే అత్తగారు, మామగారే ఈ ముగ్గురు కోడండ్రకు ఒక మదర్ అండ్ ఫాదర్ లాగా అయిపోయారు. ఎందుకంటే ఇంకా వీరికంటే వయసులో పెద్దవారు కేవలం వారిద్దరే. జలప్రళయం తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ, అప్పట్లో ఉన్న మనుషులందరూ మరి నశించిపోయారు, మరణించారు. అయితే నోవహు యొక్క భార్య ఒక గాడ్లీ మదర్ ఇన్ లాగా ఆమె బ్రతికింది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో నోవహు భార్య గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఎక్స్ప్లిసిట్గా ఆమె యొక్క స్టేట్మెంట్స్ కానీ, ఆమె కాన్వర్జేషన్స్ కానీ, ఆమె యొక్క యాక్టివిటీస్ కానీ ఏమీ వ్రాయబడనప్పటికీ she was definitely a godly woman. She was definitely a woman of faith. She was a godly wife. She was a godly mother. And she was definitely a godly mother-in-law. ఒక దైవికమైన దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఆమె బ్రతికిందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈనాడున్న మరి స్త్రీలకు కొత్తగా వివాహమైన యవనస్తురాండ్రు, ఇంకా వివాహం కావలసిన యవనస్తులు కూడా ప్రార్థన చేసుకోండి. దేవా, నేను కూడా నోవహు భార్య వలె దైవికంగా నా జీవితాన్ని నేను కట్టుకోవడానికి నాకు సహాయం చేయమని ఆశపడడం మంచిదండి. ఎందుకంటే ఆశించినప్పుడే మనం ఆ దిశగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాము, ప్రయాసపడతాము, దేవుని కృప మీద ఆధారపడతాము. కనుక వివాహమైన స్త్రీలు దేవుని సహాయాన్ని అడుగుదాం. దైవికమైన భార్యలుగా, అలాగే దైవికమైన తల్లులుగా వివాహమయ్యి, మీ కొడుకులకు వివాహమయ్యి, మరి మీ కుమార్తెలకు వివాహమై అల్లుళ్ళు లేకపోతే కోడళ్ళు మీ ఇంట్లో ఉన్నట్లయితే దైవికమైన అత్తగారులుగా మరి మీ జీవితాల్లో మీరు ఉండాలని, మనందరం ఉండి దేవుని నామాన్ని మహింపరచాలని మనం ఆశపడదాము. దేవుని సహాయం కొరకు వేడుకుందాం.